ముందుగా మన వెంకీ బెర్సా టీవీ ఛానల్స్ని చూసి ఆదరిస్తున్న వ్యూవర్స్కి మరియు సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు అండి. ఈరోజు చూసుకున్నట్లయితే మొత్తం నేను 7 పుంజులను అయితే సేల్స్కి తీసుకురావడం జరిగింది. వాటి యొక్క రంగులు, ఎత్తులు, బరువులు, వయసు, ధర అన్ని కూడా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి. ముందుగా దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే బొంగ తెలుపులో కాకినెమ్మల కింద వస్తుందండి. అలాగే ఎత్తు విషయం చూసుకున్నట్లయితే మనకు 22.5 నుంచి 23 ఉంటుంది. అలాగే బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3 కేజీలు ఉంటుందండి. దీని వయసు విషయం చూసుకున్నట్లయితే 13 నెలల ఉంటుంది. ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే నేను ట్రాన్స్పోర్ట్తో కలిపి 3,500 అయితే చెప్తున్నానండి. ఇక రెండో పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే మనకు బొంగ తెలుపుల కాకిడే కింద వస్తుందండి. అలాగే ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకి 23 ఉంటుంది. దీని బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3 కేజీలు పక్కా ఉంటుందండి. దీని వయసు విషయం చూసుకున్నట్లయితే మనకు 12 నెలల ఉంటుంది. ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నా కానీ నేను 3,500 అయితే చెప్తున్నానండి. కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మూడో పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే మనకు గేరువా కింద వస్తుందండి. దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకి 23 ఉంటుందండి. దీని బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3 కేజీలు ఉంటుందండి. అలాగే వయసు చూసుకున్నట్లయితే మనకు 11 నుంచి 12 నెలల ఉండొచ్చు. ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నా కానీ నేను 3,500 అయితే చెప్తున్నానండి. ఇక నాలుగో పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే మనకు తెల్ల నెమలి కింద వస్తుందండి. దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకి 23 ఉంటుంది. అలాగే బరువు చూసుకున్నట్లయితే మనకు 3 కేజీల పైన అయితే ఉంటుందండి. దీని వయసు చూసుకున్నట్లయితే మనకు 13 నెలల ఉంటుంది. ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నా కానీ నేను 3,500 అయితే చెప్తున్నానండి. ఇక ఐదో పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే మనకు బెల్లంట్లు ఎర్ర అబ్రాస్ కింద వస్తుందండి. దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకి 23 ఉంటుంది. అలాగే బరువు చూసుకున్నట్లయితే మనకు 3 నుంచి 3.5 కేజీ మధ్యలో ఉండొచ్చండి. దీని వయసు విషయం చూసుకున్నట్లయితే మనకు 13 నెలల ఉంటుంది. ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే నేను 4,500 అయితే చెప్తున్నానండి. ఇక ఆరో పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే మనకు పశ్చిమగల కాకినెమ్మల కింద వస్తుందండి. దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకు 23 ఉంటుంది. అలాగే బరువు చూసుకున్నట్లయితే మనకు 3 నుంచి 3.5 కేజీ మధ్యలో ఉండొచ్చండి. దీని వయసు విషయం చూసుకున్నట్లయితే మనకు 12 నెలల ఉంటుంది. ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నా కానీ నేను 3,500 అయితే చెప్తున్నానండి. ఇక ఆఖరిగా ఏడో పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే మనకు ఎర్ర మైలా కింద వస్తుందండి. దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకు 22.5 పైన అయితే ఉంటుంది. అలాగే బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3 కేజీలు ఉంటుందండి. దీని వయసు విషయం చూసుకున్నట్లయితే మనకు 12 నెలల ఉంటుంది. ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే నేను 3,000 రూపాయలు అయితే చెప్తున్నానండి. ఈ వీడియోలో నేను మొత్తం 7 పుంజులను అయితే చూపించానండి. వీటి యొక్క రంగులు, ఎత్తులు, బరువులు, వయసు, ధర అన్నీ కూడా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేశానండి. మీ దగ్గర అమౌంట్ ఉండి ఖచ్చితంగా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాల్ చేయండి ప్లీజ్. దయచేసి సతాయించడానికైతే మటుకు కాల్ చేసి ఇబ్బంది పెట్టొద్దు. అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్.